ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఆ మారుతీరావు, ఆ మధు పొలిటీషియన్ని దోషులుగా కోర్టులో నిలబెడదామన్నావు కదా. అన్నాను యష్. ఆ ధైర్యంతోనే నిన్ను అప్రూవర్గా మారి ఆ కేసులో మధు అండ్ బ్యాచ్ ఉందని కోర్టులో నిన్ను చెప్పమన్నాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు చెక్ చేస్తూనే ఉన్నాను. బగ్ నుంచి ఎలాంటి సిగ్నల్ రావడం లేదు. ఏమన్నా? అవును యష్, ఎలాంటి సిగ్నల్ రావడం లేదు. జడ్జి గారు, నేనే ఈ ఫ్రాడ్ చేశాను. ఎంత పనిచేసావు సింధు. ఆ జీపీఎస్ ట్రాకర్ ఉంది కాబట్టి నువ్వు చెప్పావని కోర్టులో నేను అప్రూవల్గా మారాను. ఆ డబ్బు దొరక్కపోతే జీవితాంతం నేను ఇలా హాస్పిటల్లోనో జైల్లోనో బతకాల్సిందేనా? అసలు ఎంత పిచ్చి పని చేసామో తెలుసా? టెన్షన్ పడకు యష్. టెన్షన్ పడకపోతే ఇంకేంటి? ఇంకా నా వల్ల కాదు. ఏదైతే అదావని నేను ఇప్పుడే వెళ్ళి జడ్జి గారికి జరిగింది మొత్తం చెప్పేస్తాను. యష్, యష్, బాగా ఆన్ అయింది యష్. ఏమన్నా? అవును యష్. సింధు, ఇంక నువ్వు ఆలస్యం చేయకు సింధు. పోలీసులను తీసుకెళ్ళి ఈ డబ్బును మొత్తం బయటికి తీ. త్వరగా వెళ్ళు. అలాగే యష్. ఆల్ ది బెస్ట్ సింధు. పోలీస్ స్టేషన్కి పద. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. దేవా, ఎప్పుడు ఈ పాత పాటలు ఎందుకు? కొత్త పాటలు పెట్టించుకుని. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. పాత పాటల్లో ఉన్న మాధుర్యం ఎంత బాగుంటుందో తెలుసా? అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఏడ్చే వాళ్లను నమ్మకు, నవ్వే వాళ్లను ఆపకు. ఎవడేమన్నా ఏదేమైనా పట్టిన పట్టు విడువకు. ఉన్న వాళ్ల మేలేకుంటే డబ్బంతా నీ దగ్గరే పెట్టుకుంటే మేమెలా అనుభవిస్తాం? దర్జాలన్నీ తగ్గేది. అనుభవించు రాజా, అనుభవించు. ఎందుకు? మారుతీరావు, మా ఆవిడ ఊరికే సతాయిస్తుందయ్యా. తన సంగతి నీకు తెలుసు కదా. ఆ డబ్బు ఇచ్చేంత వరకు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నట్టు ఆడుకుంటుందయ్యా. నా బాధ అర్థం చేసుకోవయ్యా. మా షేర్ మాకు కావాలి, ఇచ్చేయి. ఆ డబ్బులు ఎక్కడున్నాయో చెప్పేసేయ్. ఆ డబ్బు చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను. సేఫ్గానే ఉన్నాయి. మీకు ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు మీకు ఇస్తాను. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టండి. మావయ్య, ఈ రిస్క్ అంతా ఎందుకు? ఎవరి వాటా వాళ్ళకిస్తే ఈ గొడవలే ఉండవు కదా.
తేజ కూడా మన షేర్ ఇప్పుడొస్తుందని త్వరగా తీసుకొని అసలే కేసులో ఇరుక్కున్నాం. రేపేదైనా తేడా జరిగితే అసలుకే మోసం వస్తుందని నన్ను తెగ ఫోర్స్ చేస్తున్నాడు. పిచ్చి మధు, డబ్బు బయటికి తీస్తేనే అసలైన రిస్క్. ఆ సింధు మన దగ్గరున్న డబ్బు గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. పొరపాటున మనం ఆ డబ్బు బయటికి తీసిన విషయం సింధుకి తెలిసిందనుకో, అంతే, డాగలాగా వచ్చి మొత్తం తన్నుకుపోతుంది. హా, ఓరి నాయనో, డబ్బు గురించి అడిగిన ప్రతిసారి ఏదో ఒక కథ చెప్పి మనల్ని మభ్యపెట్టేస్తున్నాడు. వీడి వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. మొత్తం డబ్బంతా కొట్టేయాలని ఈ మారుతీరావు ఏదో మతలబ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తోంది. హా, ఇక లాభం లేదు, తేల్చుకోవాల్సిందే. ఏరా మారుతీరావు, మర్యాదగా మా వాటా డబ్బులు ఇస్తావా లేక నిన్ను మడత పెట్టేమంటావా? నా కాలరే పట్టుకుంటావా? నీ పీక పట్టుకోలేదు, సంతోషించు. ఆ? ఇదిగో పొలిటీషనా, దిస్ ఇస్ టూ మచ్. నీ పెళ్ళం మరీ ఓవర్ చేస్తుందయ్యా. గౌరవం మర్యాద లేకుండా ఎలా బిహేవ్ చేస్తుందో చూడు. కాస్త నువ్వు చెప్పొచ్చు కదా, చెప్పు. ఏంటి చెప్పేది? చెబితే నా చంప పగలగొడుతుంది. ఇదిగో ఇలా ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తే మీకు ₹1 కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏంటి, ₹1 కూడా ఇవ్వవా? ఆ డబ్బేమైనా నీ కష్టాచిద్దాం అనుకున్నావా? జనాల దగ్గర కొట్టేసిన సొమ్మే కదా, పంచటానికి నీలుగుతున్నావేంటి? నిన్ను ఇవ్వనంటావా? 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 ఏంటి మేడం, మీరు వచ్చిన ప్రతిసారి మా దేవాకి దేవశుద్ధి చేస్తున్నారు. దేహశుద్ధి కాదు, డబ్బు ఇవ్వకపోతే వీడి దేహాన్నే లేకుండా చేస్తాను. ఈవిడికి గనక రివర్స్ అయితే ప్రాణం తీసినా తెస్తుంది. మొగుడినే లెక్క చేయడం లేదు ఇంక నేనంతా. ఈ రత్నాన్ని కొంచెం జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. రత్నం గారు, మీరేటి వర్రీ కాకండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. ఇప్పుడు ఆ డబ్బు బయట తీస్తే అందరం సింధు చేతికి దొరికిపోతాం. త్వరలోనే ఆ డబ్బుని వైట్గా మార్చేసి ఎవరి వాటాలు వాళ్ళకి సెపరేట్ చేసి ఇస్తాను. అనవసరంగా రచ్చ చేసుకుంటే మన గొయ్యి మనం తీసుకున్నట్టేనండి. కూసింత అర్థం చేసుకోండి. అవును రత్నం, ఈ ఒక్కసారికి మారుతీరావు నమ్ము. వీడి మీద నాకు నమ్మకమే లేదు. ఆ డబ్బు కొట్టేయడానికి వీడు డ్రామాలు ఆడుతున్నాడు. చూస్తా, ఇలా ఎన్ని రోజులు మభ్య పెడతాడో నేను చూస్తా. ఎస్ఐ గారు, ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసి జనాల దగ్గర కొట్టేసిన డబ్బుల్ని ఎక్కడ దాచిపెట్టారో నాకు తెలిసింది. ఎవరు దాచిపెట్టారు? ఎక్కడ దాచిపెట్టారు? ఆ మారుతీరావే వాడింట్లోనే దాచిపెట్టినట్టు సిగ్నల్ చూపిస్తుంది. సిగ్నలా? సిగ్నల్ ఏంటి?